ఇలా నేను నీ సన్నిధిని మొరపెడుతున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. సో ఏ నోస్ అవుటర్ డార్క్నెస్, బయట జరుగుతున్న పరిస్థితులు బట్టి కలిగే చీకటి, అంతరంలో జరిగే పోరాటాలు, అంతరంలో కలిగే వేదన, అంతరంగంలో ఉన్న శ్రమ, ఇన్వర్డ్ డార్క్నెస్. నా దేవుడు నా తోడు ఉన్నాడనే నిశ్చయిత ఉంటే బయట ఎంతైనా పోరాడగలుగుతాం కదా. కానీ అంతరంగంలోనే చీకటి, అంతరంగంలోనే ఈ అల్లకల్లోలం, అంతరంగంలోనే ఈ యుద్ధము, అంతరంగంలోనే తట్టుకోలేకపోతున్నాను అన్న పరిస్థితుల్లో ఇంకా మనము మనసులో ఓడిపోతే అన్నిట్లో ఓడిపోయినట్టే అని ఈ చీకటే నాకు స్నేహితుడుగా ఉంది. ఈ చీకటే నాకు ఇట్ హ్యాస్ బికమ్ మై బెస్ట్ కంపానియన్. Doing all that I need to do. I'm attending church, I'm worshiping, I'm reading the word, I'm praying, I'm fasting. But why doesn't this lift off? ఆయన వచ్చిందే, బ్రతికింది ఎందుకు? చనిపోవడానికి. ఆయన పుట్టింది ఎందుకు? చనిపోవడానికి. ఇప్పుడు మనం విశ్వాసులుగా మనమేమనుకోవాలంటే, నేను జీవిస్తుంది ఈ యజమానుడైన యేసు, మాస్టర్ కంటే గొప్పోడు దాసుడు కాదని యేసు ప్రభు చెప్తాడు కదా. దాసుడే, యజమానుడు యజమానుడే శ్రమ పొందినప్పుడు, యజమానుడే తిట్టబడి, హింసించబడి, దూషించబడి, చంపించబడినప్పుడు వాట్ మోర్ కెన్ యూ ఎక్స్పెక్ట్? చూపుని బట్టి అంత నేను అనుకున్నట్టే ఉండాలి నా భార్య, నేను అనుకున్నట్టే ఉండాలి నా భర్త, నేను అనుకున్నట్టే ఉండాలి పిల్లలు అని మనం అనుకుంటాము. శోధనలు మీ తప్పు కాదు, పోరాటాలు మీ తప్పు కాదు, కానీ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ యువర్ ఫాల్ట్. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, ఈ శ్రమ ఇక్కడితోటి, ఈ రోజుతోటి ఆగిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నన్ను దేవుడితోటి డెడ్ లైన్స్ ఇచ్చేస్తుంటారు. లేకపోతే ఈ పోరాటం ఇంకెంతకాలం నాకు అవ్వదు ప్రభా, నేను గివప్ చేసేస్తున్నాను, ఈ రోజు కల్లా నువ్వు ముగించలేదు అనుకో, ఫలానా జరగలేదు అనుకో అని కాదు. ఇబ్బందుల్లో ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఈ ఇబ్బందుల్లో నేను ఎక్కడ గివప్ చేయకుండా నాకు సాయం చేయ ప్రభు.